మోలాలి హౌసింగ్ బోర్డులోని హెచ్బి కాలనీలో గోగి అశోక్ కుమార్ హెచ్ఎంఆర్ ప్రెసిడెంట్ మరియు హెచ్బి కాలనీ ప్రెసిడెంట్ వారి ఆధ్వర్యంలో 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమానికి ఎస్కే నబీ రసూల్, సురేష్, వైస్ ప్రెసిడెంట్ యాదిరెడ్డి, అడ్వైజర్ టి సూరిబాబు, బి ప్రతాప్ రెడ్డి, జనరల్ సెక్రటరీ ఎం గణేష్, డి రవి, పి నాగరాజు, బి బాలకృష్ణ, ప్రసాద్, విజయ్, మహమ్మద్ ఖలీల్, ఎండి అబ్దుల్ మరికొందరు ప్రముఖులు హాజరయ్యారు. నేను హెచ్ఎంఆర్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ని మరియు మోలాలి హౌసింగ్ బోర్డు టూ వీలర్ అసోసియేషన్ కూడా ప్రెసిడెంట్ని మరియు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టూ వీలర్ మెకానిక్స్కు జనరల్ సెక్రటరీని. మాకు ఏదైతే గవర్నమెంట్ అన్ని రంగాలను అన్ని సంఘాలను గుర్తిస్తుంది కానీ ఒక మెకానిక్ రంగాన్ని గుర్తిస్తలేదు. కాబట్టి మేము రాష్ట్ర వ్యాప్తంగా ఒకటి అసోసియేషన్ అనేది ఫామ్ చేసినాం. దాని తర్వాత ఈ హైదరాబాద్ ఉన్న గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్న 3 జిల్లాలకు కలిపి ఒక అసోసియేషన్ ఫామ్ చేసినాం. అది హెచ్ఎంఆర్. హెచ్ అంటే హైదరాబాద్, ఎం అంటే మేడ్చల్ మల్కారి, ఆర్ అంటే రంగారెడ్డి. మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా వచ్చి 5 నుండి 6 లక్షల పైచిలకు మెకానిక్లు ఉన్నాము. మరియు హైదరాబాద్లో వచ్చి మనకు 45 నుంచి 50,000 మంది మెకానిక్లు ఉన్నారు. కాబట్టి మాకు గవర్నమెంట్ ఎటువంటిది కూడా సహాయ సహకారాలు చేస్తలేదని చెప్పేసి మేమే హెచ్ఎంఆర్ తరఫు నుంచి మరియు లోకల్ అసోసియేషన్ తరఫు నుంచి మేమే ఏ మెకానిక్ ఏదైనా కూడా మేమున్నామని చెప్పి మా ఫ్యామిలీ అని చెప్పి మేమే సహాయ సహకారాలు చేసుకుంటున్నాం. ఒకటి హెచ్ఎంఆర్ నుంచి ఏ మనిషి కూడా చనిపోతే హెచ్ఎంఆర్ తరఫు నుంచి 11,100 పోతుంది. మరియు లోకల్ అసోసియేషన్ నుంచి వాళ్ళకు మినిమం 50,000 నుండి 60,000 రూపాయలు ఇచ్చి, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి ఫిక్స్డ్ డిపాజిట్ ఇచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్ మేము ఇస్తున్నాం చేతిలో. ఒకవేళ కాలిరినా 25,000 ఇస్తున్నాము, చెయ్యిరినా 25,000 ఇస్తున్నాం. టోటల్గా హార్ట్ ఆపరేషన్ అయినా కూడా 50,000 నుంచి ఇస్తున్నాం. ఒక్కొక్క మెకానిక్ చాలా బీద పరిస్థితులు ఉన్న మెకానిక్ అయితే 1,00,000 పైచిల్కే అంటే 1,70,000, 1,80,000, 2 లక్షల వరకు ఇచ్చినాం. మొన్న చెంపాపేటలో ఒక మెకానిక్ నరేష్ అని చనిపోతే మన సుధీర్ రెడ్డి ఎమ్మెల్యే గారితో చేతుల మీదుగా మరియు సబితా ఇంద్రెడ్డి మేడం చేతుల మీదుగా అతనికి 2 లక్షల వరకు మేము సహాయ సహకారాలు చేసినాం. ఇది వరకు మేము సహాయ సహకారాలు చేసింది 40 నుండి 45 లక్షల సహాయ సహకారాలు చేసినాం. ఇది మమ్మల్ని కూడా గవర్నమెంట్ గుర్తించి మాకు కూడా సహాయ సహకారాలు చేయాలని చెప్పి కోరుతున్నామన్నా. ఎందుకంటే మా దాంట్లో మెకానిక్లం కూడా ఒక 10% మందే బాగున్నారు. మిగతా 90% మంది చాలా కిరాయిలు కట్టలేక కానీ లేబర్ మన వీళ్ళను వర్కర్లను మెయింటైన్ చేయలేక కానీ చాలా ఇబ్బందిలో ఉన్నారు. ఇంకోటి రెంట్లు కానీ ఏదైనా కూడా చాలా ఎక్కువనే కాబట్టి కొంచెం క్లిష్ట పరిస్థితులు ఉన్నారు. కాబట్టి గవర్నమెంట్ కూడా గుర్తించి మెకానిక్లకు ట్రైనింగ్ ప్రోగ్రాంల గురించి BS6 అప్డేట్ వర్షన్స్ వస్తున్నాయి. ఆ BS6 అప్డేట్ వర్షన్లో మాకు ప్రతి కాన్సెన్సీలో ఒక 500 నుండి 1000 గజాల జాగా ఇచ్చి ఒకటి హాల్ అనేది కట్టిస్తే దాంట్లో ట్రైనింగ్ ప్రోగ్రాంలు బీద మెకానిక్లకు అందులో చిన్న ఫంక్షన్లు చేయనీకి ఉంటుంది. ఒక మెకానిక్ ఫంక్షన్ చేయాలంటే కూడా చాలా ఇబ్బంది పరిస్థితుల్లో ఉన్నది. కాబట్టి గవర్నమెంట్ గుర్తించి మాకు ఒక మెకానిక్ కార్పొరేషన్ చేస్తే బాగుంటుందని చెప్పి మా ఆలోచన. కార్పొరేషన్ చేసిందనుకో అందులో మాకు సహాయ సహకారాలు అనేది మాకు అన్నీ ఉంటాయన్నా. ఎందుకంటే మాకు హెల్త్ పరంగా కానీ మరియు ఫ్యామిలీ పరంగా కానీ ఒక షాప్ డెవలప్మెంట్ కానీ ఏదైనా కూడా ఒక కార్పొరేషన్ చేస్తే దాంట్లో మేము సాధించుకోగలుగుతాం. ఎందుకంటే 10 మంది ఈ సిటీలో ఉన్న 10 మంది నుండి 12 మంది ఎమ్మెల్యేల దగ్గరికి మేము మెమరాండం ఇవ్వడం జరిగింది. మన హరీష్ రావు గారు కూడా ఇవ్వడం జరిగింది. ఈటల రాజేందర్ మొన్న గెలిచిన ఎంపీకి మేడ్చల్ ఎంపీకి గారికి కూడా మెమరాండం ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించిరనా. భారత్ మాతా కీ, భారత్ మాతా కీ, వందే వందే, జై మెకానిక్, జై మెకానిక్, మెకానిక్ ఐక్యత, మెకానిక్ ఐక్యత, మనమంతా మెకానిక్లం, మనమంతా మెకానిక్లం. ఈరోజు మన రిపబ్లిక్ డే సందర్భంగా 76th రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ మా హౌసింగ్ బోర్డ్ మల్లాపూర్ సూర్యనగర్ టూ వీలర్ అసోసియేషన్ తరఫు నుంచి జరుపుకున్నాం. మరియు హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, రంగారెడ్డి ఈ 3 జిల్లాలకు కూడా ఇదే ఆఫీసు. నేను హెచ్ఎంఆర్ ప్రెసిడెంట్ అశోక్ కుమార్ని. ఈ గణతంత్ర దినోత్సవం మేమందరం కూడా ప్రతి అసోసియేషన్లో ఈ 3 జిల్లాలలో ఉన్న ఎన్నైతే 40 నుండి 50 అసోసియేషన్స్ ఉన్నాయి, అన్ని అసోసియేషన్స్లో ఈ జెండా కార్యక్రమం అనేది నిర్ణయించుకొని మన ఇండియా అది సాటి జరుపుతున్నాం. మేము కూడా మెకానిక్లో ఉన్నామని చెప్పి భారతీయులం అని చెప్పేసి జెండా కార్యక్రమం అనేది ప్రతిదీ కూడా మేము చేస్తున్నాము. అలాగే మాకు టూ వీలర్ అసోసియేషన్కి మేము మా శాయశక్తుల ప్రతి కాన్స్టిట్యున్సీలో ప్రతి మన ఎమ్మెల్యే ఎంపీ కాన్స్టిట్యున్సీలో కూడా మేము మీటింగ్స్ పెట్టి ఈ సిటీ సరౌండింగ్లో దగ్గర మేము 12 మంది ఎమ్మెల్యేలకు చేసినాము. దాని తర్వాత ఎంపీలకు కూడా చేసినాం ఓటు ఎలక్షన్లో.
అందరికి కూడా మా శాయశక్తుల చేసి మేమందరినీ కూడా ఐకమత్యంగా తీసుకెళ్తున్నాం. మరియు మా మెకానిక్లకి ఏదేమైనా కూడా గవర్నమెంట్ మమ్మల్ని ఇంతవరకు గుర్తించలే కాబట్టి ఆ గుర్తింపు గురించి మా మెకానిక్లకు సహాయ సహకారాల గురించి హెల్త్ పరంగా ఆడి మాతాకి భారత్ మాతాకి వందే వందే జై మెకానిక్ జై మెకానిక్ మెకానిక్ల ఐక్యత మెకానిక్ల ఐక్యత మెకానిక్ జై మెకానిక్. మేము మెకానిక్లం రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో 27 జిల్లాలు కంప్లీట్ చేసినాం. ఇది మౌలాలి హౌసింగ్ బోర్డ్ మేడ్చల్ మల్కాజిగిరిలో ఉన్న అసోసియేషన్, మౌలాలి హౌసింగ్ బోర్డ్ మల్లాపూర్ సూర్యనగర్లో ఉన్న అసోసియేషన్ నేను ప్రెసిడెంట్, మరియు హెచ్ఎంఆర్ అంటే హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి రంగారెడ్డి. ఈ అంతా రాష్ట్ర వ్యాప్తంగా మేము 6 లక్షల పైచిలకు మెకానిక్లం ఉన్నాము. కాబట్టి మేము కూడా గవర్నమెంట్ను మేము కోరేది ఏంటంటే మాకు హెల్త్ పరంగా కానీ మరియు షాపుల డెవలప్మెంట్ కానీ, ఎందుకంటే కొత్త మెకానిక్లు వస్తున్నారు వాళ్ళకు కూడా లోన్ పరంగా కానీ ఇవన్నీ కూడా ఇవ్వాలని కోరుతున్నాము. అలాగే అప్డేట్ వర్షన్స్ వస్తున్నాయి. BS6 ట్రైనింగ్ల గురించి కూడా ప్రతి కాన్సెన్సీలో మాకు ట్రైనింగ్ గురించి ఒక భవనం అనేది నిర్మించిస్తే మేము ప్రతి కాన్సెన్సీలో ఉన్న మెకానిక్లు ఒక కాన్సెన్సీలో వచ్చి 5 నుంచి 6 వేల మంది మెకానిక్లు ఉన్నాం కాబట్టి వాళ్ళకు కూడా ఆ భవనం ప్రతి కాన్సెన్సీలో భవనం కట్టిస్తే బాగుంటుందని చెప్పి కోరుతున్నాం అన్న మెకానిక్లం ఈ గవర్నమెంట్. జై మెకానిక్ జై మెకానిక్ మెకానిక్ల ఐక్యత మెకానిక్ల ఐక్యత